వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని. ఇక ఆ కొత్త రాజధాని నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్న కేంద్రం. ముఖ్యంగా లిఖితపూర్వమైనటువంటి ఆధారాలతో వెల్లడించారు కేంద్ర మంత్రి. మరి ఏపీలో ఒకటే రాజధాని అని నిర్ణయం తీసుకున్న మరి ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క వాతావరణాన్ని మనం ఒకసారి గమనిస్తే 3 రాజధానులు అనేటువంటి అంశం తెర మీదకు తీసుకొచ్చింది అధికార పార్టీ. మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని. మరి ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తారా అంటే ససేమేరా లేనే లేదంటుంది కేంద్రం. మరి ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకంత నిర్లక్ష్యం? ఆ బాధ్యత ఎవరిది? అధికార పార్టీదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు చేసుకున్నటువంటి వాళ్ళు దురదృష్టం అనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతం అంటే రాజధాని ఒకటే అని కేంద్రం వెల్లడించిన ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకొని అధికార పార్టీ మరి ప్రాంతీయతమైనటువంటి గొడవలను రచ్చగొడుతుందా? మరి కేంద్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వనంటుంది? రాష్ట్ర విభజన జరిగినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం గురించి కేంద్రానికి తెలియదని ముఖాముఖిగా చెప్తున్నాయి. మరి అలాంటి ఒక విధానాన్ని ఎందుకు అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులు తీసుకోకుండా ఆ నిర్ణయాలను ఎందుకు వదిలేశారు? మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడుండే పరిస్థితిని మనం గమనిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతోంది అంటున్నారు రాజకీయ నాయకులు. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకటే రాజధాని, ఆ రాజధానికి ఇస్తున్నటువంటి ఆ నిధులు మరి అభివృద్ధి ఎక్కడుంది? మరి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సగటు ఒక వ్యక్తిని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మరి ఆ వ్యక్తి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఏ ప్రాంతాన్ని రాజధానిగా చూపిస్తుంది? మరి దాదాపుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మరి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఆ ప్రాంతాన్ని ఏదైతే నూతన రాజధానిగా దాన్ని అభివృద్ధి కోసం కేటాయించినటువంటి ఆ నిధుల్ని అభివృద్ధి చేసే బాంధాలో ముందుకు తీసుకువెళ్లాలని మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనటువంటి అధికార పార్టీ ఎందుకు 3 రాజధానులు అనే విధానంలోనే ముందుకు వెళ్తుంది? మరి పోలవరంకి వచ్చినటువంటి ఆ నిధులను ఎందుకు సక్రమంగా వినియోగించలేకపోతుంది? మరి ఖచ్చితంగా కేంద్రం మాత్రం ఖచ్చితంగా చెప్పొస్తుంది ఆంధ్రప్రదేశ్లో మిగతా ఏ హోదా కావచ్చు మరి ఇంకేమైనటువంటి నిధులు సప్లై అనేది దాదాపుగా జరగకపోవచ్చా అని చెప్పేసి ఓ నిర్ణయంతో వెల్లడించడం కూడా జరుగుతుంది. మరి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు రాజ్యసభలో ఆ సమావేశంలో ప్రశ్నించగా దానికి ధైర్యంగా సమాధానం చెప్పారు అక్కడ ఉండేటువంటి మంత్రి కానీ అక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులు. మరి అదో గతిలో ఆంధ్రప్రదేశ్ పడిపోవడానికి గల కారణాలు ఏంటి? నిజంగా కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం గురించి పూర్తిగా తెలీదా? లేకపోతే ఆంధ్రాలో ఏం జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అటు నాయకుల్లో కానీ ఇటు ప్రజల్లో కానీ ఏర్పడుందా? ఇతర రాష్ట్రాలకు కూడా కొంతవరకు ఆ హోదాను కల్పించాయి. కొంతవరకు ఇప్పుడు అడుగుతున్నటువంటి ఒక రాష్ట్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇవ్వాలని బహిరంగంగానే అడగగా ముక్కుసూటిగా సమాధానం వచ్చింది. ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేనే లేదని చెప్పేసి వెల్లడించడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో ఉండేటువంటి అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి ఏకధాటిగా ఒకటే రాజధాని అనే విధంలో అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తుందా? లేకుంటే యథాతథంగా 3 రాజధానులే ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి వాళ్ళ పందాలో ముందుకు వెళ్తుందా? మరి ఈ యొక్క విధానాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్కు నిజమైన రాజధాని ఏంటి? మరి ఆ విషయాల గురించి మరిన్ని విషయాలు మీకు తెలియజేయాలంటే ఆధ్య టీవీని మీరు ఫాలో అవ్వాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.